బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మెడిటేషన్ గురించి మనము కొద్దిగా జ్ఞానం గురించి తెలుసుకుందాము. ఎందుకంటే త్వరగా ఈ యొక్క ప్రపంచం యొక్క వైబ్రేషన్స్ని మనం పరివర్తన చేయాలి. ఆ యొక్క సంకల్పంతో మేము ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్లో టాపిక్ తీసుకున్నాము. కాబట్టి ఒక్కసారి రీక్యాప్ అయ్యి చెప్పాలి అనుకుంటున్నాను. విశేషమైన చర్చ. ఎలాన్ మస్క్ కూడా ఒకే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ సందర్భంలో మనం మాట్లాడుకున్నాము. స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత కేవలం ఒక ఉద్దేశము మంది ఏంటంటే ఎంత త్వరగా భూమి మీద వైబ్రేషన్లు మారిపోవాలి అని. ప్రజల యొక్క ఆలోచనలు మారితే వైబ్రేషన్ మారుతుంది, భూమి యొక్క చైతన్యం మారుతుంది. దాని యొక్క చైతన్య స్తరము మారితే అప్పుడే జ్ఞానం ఏదైతే మనం వ్యాపింపచేస్తామో అందరి దగ్గరికి ఈ జ్ఞానం చేరుకుంటూ ఉంటుంది. ఏ బుద్ధి జీవి అయినా కూడా జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు. ఎప్పుడైతే మరి బుద్ధి తెలియగల వాళ్ళు మరి శక్తి ఏ వ్యక్తికైనా జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనము వ్యక్తి ఎవరు, బుద్ధిమాని వ్యక్తి ఎవరు, తెలివిగల వాళ్ళు ఎవరు అని ఆలోచించినట్లయితే చాలామంది డాక్టర్ విద్య నేర్చుకోవటం గొప్పదనం అనుకుంటూ ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్స్ అని ఎన్ని భౌతిక జగత్తులోని విద్య తెలివిగల వాళ్ళు అయితే కావచ్చు, కానీ ఇది బుద్ధివాన్ అన్నంత కరెక్ట్ కాదు. అంటే అసలు తెలియగల వాళ్ళని ఎవరు అంటారు అంటే మనం యొక్క జ్ఞానం యొక్క భాషతోటి మనము ఆలోచించినట్లయితే తెలివిగల వాళ్ళు ఎవరంటే ఇంద్రియాలను కంట్రోల్ చేసుకునేవాళ్ళు. ఇంద్రియ లెవెల్లో అయితే స్థూలంగా కరెక్టే, కానీ ఇంద్రియాలకు ఇష్టం వచ్చినట్టుగా మరి దాని అనుసారంగా వెళ్ళటం కాదు. అదే మనసును కూడా ఇష్టపడుతూ ఉండాలి, మనసుని కంట్రోల్ చేయాలి. చాలా అంటే ఈ యొక్క మనసుకి బుద్ధికి చాలా తేడా ఉన్నది. అర్థం చేసుకుంటే బుద్ధి భిన్నంగా ఆలోచిస్తూ ఉంటుంది, ఇంద్రియాలు కూడా దానికి ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉందనుకోండి. మరి మనసు కంట్రోల్ చేయాలి, ఇంద్రియాలని బుద్ధి కంట్రోల్ చేయాలి, మనసును కూడా ఆపాలి. ఎంత తప్పనిసరి బుద్ధి స్వీకారం చేయాలి. ఏదైతే మనము ఇంద్రియాలను మనసు కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటుందో, మనసు కంట్రోల్లో పెట్టుకుంటుందో, బుద్ధి దానికి పైన సరైన నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. బుద్ధికి పైన ఛాన్స్ అనేది ఉంటుంది. దీనికి అతీతంగా అయ్యి స్వీకృతి అనేది కావాలి. ఇప్పుడు ఏదైతే వ్యక్తి ఇంద్రియాలను ఆకర్షిస్తూ మరి దానికి ఆధీనం అయిపోతూ ఉంటే పూర్తిగా నష్టము అనేది వాళ్ళకు తప్పకుండా కలుగుతుంది. అందుకనే బుద్ధిజీవి ఎవరు అంటే, తెలివిగల వ్యక్తి ఎవరు అంటే ఇంద్రియాలను ఆధీనంలో చేసుకునేవాడే అని అంటారు. అంటే దీన్ని కంట్రోల్ చేసుకునే క్షమత వాళ్లకు ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ఆలోచించేది తెలివి తోటి మనకు నష్టం కలగకుండా చూసుకోవటం, ఇంద్రియాలను కూడా ఇష్టపడటం. ఎప్పుడైతే మనసుకు సంబంధించిన బుద్ధికి కంట్రోలు ఈ విధంగా నష్టం కలగకుండా ఉన్నట్లయితే బుద్ధిజీవి వ్యక్తి మరియు బుద్ధి వ్యక్తి కరెక్ట్గా ఉండాలి. అంటే ఏ వ్యక్తి అయితే మరి బుద్ధిని అర్థం చేసుకోలేడో, జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరో, బుద్ధి లోపల జ్ఞానం ఉండదు, వాళ్ళ బుద్ధి పవర్ఫుల్గా కూడా ఉండదు. మన యొక్క మనసు మరి ఇంద్రియాలు చాలా పవర్ఫుల్గా అయిపోయినట్టే కదా. అంటే దీని అనుసారంగా బుద్ధి గల వ్యక్తి తన స్థిరత్వంతో బుద్ధిని స్థిరంగా ఉంచుకోవాలి. ఏదైతే మరి దాని యొక్క కంట్రోలింగ్ పెట్టుకుంటూ ఉంటారో, మనసు మరియు ఇంద్రియాలను ఆధీనం చేసుకున్నటువంటి వాళ్ళు కరెక్ట్గా నడిపించగలుగుతూ ఉంటారు. అంటే మేమేదో సాధు సన్యాసుల యొక్క మాటలు మాట్లాడుతున్నామని కాదు. అప్పుడప్పుడు సాధు సన్యాసుల యొక్క ఎగ్జాంపుల్ వాళ్ళు మనసుని ఇంద్రియాలని అధీనపరుచుకున్నారు అని చెప్పడము కూడా జరుగుతుంది. ఎంతవరకు అయితే మనము మరి గురువు ధారణ చెయ్యాలి అని తెలుసుకున్నాము. ఆ వీడియో చూడండి మీరు. మనము
జ్ఞానంను బుద్ధిలో మరి ఆ గురువుని మరి జ్ఞానం కోసం ధారణ చేసినట్లయితే బుద్ధిలో జ్ఞానం నిలుస్తుంది. జీవితం కూడా ఒక వేరే దృష్టి కోణంగా చూడగలుగుతూ ఉంటాము. బుద్ధిలో కూడా మరి జ్ఞానము, గురువులు చెప్పినది, శాస్త్రాల జ్ఞానము చూస్తూ వింటూ బాపూజీ ఏదైతే జ్ఞానం చెప్పారో దాన్ని టాలీ చేసుకుంటూ బాప్తోటి కనెక్షను జోడించాలి. పరమ జ్ఞానము అప్పుడే బుద్ధిలో అనేది ఎక్కుతుంది, లేకపోతే లేనే లేదు. అందుకనే అనంతభాయ్ పోడ్కాస్ట్లో కూడా లైవ్లో కూడా వేదశాస్త్రాలు, ఉపనిషత్తులు జ్ఞానాన్ని ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అంటే భక్తి మార్గంలో గురువుల గొలుసుల్లో ఇరుక్కుపని ఈ బ్రహ్మాండం యొక్క జ్ఞానం వరకే ఇమిడి ఉన్నారు, అద్దులో ఉన్నారు. అందుకని ప్రపంచం సాధారణంగా వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది. జ్ఞానం సదా బుద్ధి పైన నిలుస్తూ ఉంటుంది. మనము బాపూజీ మనకు ఏదైతే యోగం నేర్పారో, జ్ఞానం ఇచ్చారో దాన్ని బుద్ధి యోగము అని అంటారు. బుద్ధితోటి తోడు ఉండాలి. బుద్ధితోటి మనం సదా మన లోపల మనన చింతన చేయాలి. జ్ఞానము దేనితోటైతే ఉంటుందో బుద్ధితో మరి అర్థం చేసుకోవాలి. ఏదైతే తప్పుడు ఇంద్రియాలు మరి ఉన్నాయో, వైపు ఇంద్రియాలు వెళ్తూ ఉంటాయో, మనసులో పిచ్చి పిచ్చి కోరికలు పెట్టుకుంటూ ఉంటారో, బుద్ధి దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే, దానికి అధీనమైపోతే ఇంద్రియాలు, మనసు మరి పూర్తిగా పతనం వైపుకు దారి తీసుకొని వెళ్తూ ఉంటాయి. అందుకని ఎవరైతే బుద్ధిని ఆధీనపరుచుకుంటూ ఉంటారో తప్పుడు కర్మ నుండి వాళ్ళు బయటపడుతూ ఉంటారు. చాలా బుద్ధి పవర్ఫుల్ అయినది. విశేషమైనటువంటి ఆలోచనలు ఇంద్రియాలను విశేషంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. మనసు ఏదైతే ఇంద్రియాలకు ప్రభావితం కాకుండా ఉంటుందో, బుద్ధిలో ఏదైతే మరి మనసుతోటి ప్రభావితం అవుతూ ఉంటుందో మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ మనము ఉల్టాగా నడుచుకుంటూ వెళ్ళినట్లయితే, బుద్ధి ప్రభావితం అయిపోతూ ఉన్నట్లయితే మనసు, ఇంద్రియాలు విషయాలను మనకు పవర్ఫుల్గా చిత్తంలో నిరంతరం సర్వశ్రేష్టమైన విషయంగా, సర్వశ్రేష్ఠ చింతన మరియు గురువుల యొక్క జ్ఞానము మరియు ధ్యానము పెట్టుకుంటూ ఉండాలి. బాపూజీ జ్ఞానంను జ్ఞాపకం ఇది మాట ఉంచుకోండి. స్మృతులు ఉండాలి, కరెక్టే. కానీ బుద్ధిజీవి వ్యక్తులు మనకు ఏదైతే బుద్ధిమానిగా ఉంటూ ఉంటారో భౌతిక ప్రపంచంలో చాలా చక్కగా ఉంటుంది. చాలా సఫలత అనేది లభిస్తుంది. చాలా పెద్ద డిగ్రీ కూడా పొందగలుగుతూ ఉంటారు. కానీ బుద్ధిమాని ఎవరైతే ఉన్నారో ఇంద్రియాలు మనసులో నుండి కూడా అధీనం కావు, దీనితోటి ప్రభావితం అనేది కావు. బుద్ధి వివేకంతో పని తీసుకుంటూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి, తమ జీవితంలో సఫలత అనేది పొందాలి. ఇప్పుడు ఏదైతే మనము ఒక విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నామో, మెడిటేషన్ చేస్తూ ఉన్నామో, ఈరోజు ఆలోచించండి. హల్కాగా మనము మరి మెడిటేషన్ తోటి ఫస్ట్ అర్థం చేసుకుందాము. జీవితంలో కూడా మెడిటేషన్ అనగా యోగము అనేది చాలా ముఖ్యమైనటువంటి అవసరమై ఉన్నది. నేను చాలా ఒక పాత వీడియోలో కూడా చెప్పాను. మరి మీరు దాని యొక్క భాష పరిభాషను అర్థం చేసుకోండి. మెడిటేషన్ ఒక సర్వైవల్గా అవసరము. నెగిటివిటీ ఉండి కూడా వాటిని తొలగించుకోవాలంటే ఇది నెసెసిటీ కూడా అవసరము. ఇప్పుడు ఈ నెసెసిటీ కాదు అనుకుంటే ఇల్యూజన్లో పడిపోతారు, మాయలో పడిపోతారు. అంటే ఏంటి? ఇల్యూజన్ అంటే మాయ మిమ్మల్ని పూర్తిగా బుద్ధి భ్రష్టం చేస్తుంది, మనసు వికలం చేస్తుంది. కాబట్టి మీరు మెడిటేషన్ ఒక అద్భుతమైన టానిక్ లాగా పనిచేస్తుంది అని రోజు కొద్దిసేపు మెడిటేషన్ చేయండి. జ్ఞానం యొక్క సహాయంతో మనం సదా చెప్తూ ఉంటాం, జ్ఞానం యొక్క హెల్ప్ తీసుకోవాలి, అప్పుడు జ్ఞానం ఉంటూ యోగం చేయొచ్చని బాపూజీ కూడా చెప్పారు. మీకు ధ్యానం కొరకు సరైన ప్రక్రియను తయారు చేసుకోండి, ధ్యానం జోడించండి. ఎలాగా
అండ్ ఈరోజు కొంచెం నేను మీకు చెప్తాను. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎందుకు ఇది అవసరము, ఉపయోగము, మెడిటేషను అనే దానికి కూడా తప్పకుండా అర్థం చేసుకోవాలి. వాళ్ళ యొక్క దృష్టికోణం మారుతుంది అని, వాళ్ళ ఆత్మ జాగృతి అయిపోతుంది, అటువైపుకు వాళ్ళు ప్రయాణం అవుతూ ఉంటారు అని కూడా ఉన్నది. ఇప్పుడు చూడండి, ఈనాటి ప్రపంచంలో చాలామంది టానిక్ బలాన్ని ఇస్తుంది కాబట్టి టానిక్ తీసుకోండి, శక్తిశాలి ఆత్మలుగా కండి అంటున్నారు సాక్షిబేన్. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్ కే బేహద్, పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేస్తే, గంట సింబల్ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్లు మీకు వస్తూ ఉంటాయి. నమస్తే.